హలో గాయస్. ఓకే సారీ మళ్ళా హలో గాయస్, మీ అందరికీ సరికొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే రోడ్ టు గ్రాండ్ మాస్టర్ ఫస్ట్ పేజ్ అయితే మా ఛానల్లో అప్లోడ్ చేసిన గైస్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు రోడ్ టు గ్రాండ్ మాస్టర్ సెకండ్ ఎపిసోడ్. ఇదేమో రాట్లే వచ్చేదాకా. ఓకే తమ్ముండా. మొత్తానికైతే లోడింగ్ అవుతుంది. ఇంతసేపా మొత్తం ల్యాగ్ అవుతుంది కదా ఫోన్ మొత్తం ఏందో. ఓకే గాయస్, మొత్తానికైతే సౌండ్ అయితే తగ్గిద్దాం కొద్దిగా. మీకు నా వాయిస్ వినపడదు ఫస్ట్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం సిఎస్ మోడ్ పెట్టినాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే రైట్, మనకి మ్యాప్ అయితే వెళ్ళిపోయిన వచ్చింది. మనకి మంచి ప్లేయర్స్ అయితే వచ్చారనుకుంటున్నాను నేనైతే. Free Fire India is set in a virtual world and it's not based on the real world. Don't worry if you're eliminated. This is just the beginning. మనమైతే Soon, M1 అయితే కొనుక్కున్నాం. some Bermuda. పక్క అవుతుంది. రే పురుగును వదిలిండ్రీ. మొత్తమే స్టక్ అవుతుంది కదా. స్టక్ అవుతుంది కదా. ఎందుకో కానీ స్టక్ అవుతుంది మొత్తం. ఓకే, మొత్తమే స్టక్ అవుతుంది. గన్ సౌండ్ అయితే కొద్దిగా పెంచుతాం. ఇప్పటికే కొద్దిగా స్టక్ పోదని అనుకుంటున్నా. ఇక్కడ పెడతా సౌండ్ కూడా. ఈ స్టిక్స్ ఎలిమినేటర్ స్టిక్స్ కూడా ఇక్కడ పెడతా. ఓకే రైట్, MP5 అయితే తీసుకుందాం ఒకటి మస్ట్. ఓకే, ఇప్పుడు మనము సాహసానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఫోన్ ఎందుకో స్టక్ అవుతుంది కదా. యూజ్ చేయక చాలా రోజులైంది కదా. ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే మొత్తం మీ వల్లనే గాయస్. అంటే మీరు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కానీ నాకు ఎట్లా మూడు వస్తాయి గాయస్ వీడియోస్ పెట్టాలని. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు ఇప్పటికైనా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్.
పురుగుని అయితే పేల్చేద్దాం. షూట్ చేస్తున్నాడు అప్పుడే. అయిపోయింది, బతుక అయిపోయింది. చెక్కేస్తారు. మొత్తం రీకాల్ అయితే అవుతుంది గాయస్. అరే M1014 M10 పట్టుకొని వచ్చింది వీడు. ఇంట్లోనే రెడ్ నోట్లో లోడ్ చేసుకోవాలి ఈ పేరు. ఇందు రెండిట్లో కొట్టిండు. దొంగ నా కొడుకు వీడు. వెనకాల నుంచి వచ్చిండు కొట్టిండు. నా ఫోన్ స్టక్ కాకపోతే ఏడపే ఉండే. ఓకే, ఇప్పుడైతే మంచిగా ఉంది. ఇంత సౌండ్ అయితే తీసేసిన. ఇప్పుడు చూడండి గాయస్, ఒక్కొక్కరికి ఫోన్ స్టక్ అవుతుంది గాయస్. మెయిన్గా ఈ ఫోన్ ఏం చేయాలంటే పాత ఇనుప సామాన్లకి వేద్దాం. ఇది చూడండి, ఈడు చూడండి దొంగన చెత్త నా కొడుకు. నక్కడి నుంచి వచ్చి కొట్టిండు. ఇవే విద్దురా. అరే హెల్త్ పోతుందిరా. థ్యాంక్ యూ రా. ఇంకోటి అనిపించుకుంటా. వేసేస్తా. రీకాయిల్ బోల్తే గ్రానైట్లతో చంపుతారు కదా. చూడండి కదా వీళ్ళు చెత్త నా కొడుకురు. ఓకే, మనకేదో మంటాను కాబట్టి P98 తీసుకుందాం. P90 3 గ్లూ వాళ్ళు, ఇదొకటి, ఒక రిపేర్ కిట్. ఓకే ఓకే. ఫోన్ స్టక్ అవుతుంది గాయస్ బాగా. స్టక్ కాకుండా ఒక దండం అయితే ఫ్రీ ఫైర్ ఉడికిద్దాం. హాయ్ ఫ్రీ ఫైర్ మామ. ఔచ్. మనమైతే దొంగ దెబ్బ తిద్దాం ఈసారి. పోదాం 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 పోదాం. వెనకడి నుంచి పోయి వేసేద్దాం. సగం ఎంత ఇక్కడనే పోయిందరా. ఇక్కడ ఒకడు ఉండు, వేసి పడదొప్తా. నా కొడక ఇద్దిరా దొంగ దెబ్బ తీయడం అంటే. ఈ దగ్గర లూట్ అయితే నా లూట్ తీసుకొని నన్నే భయపెడుతుండే. మా అభిరాంగాడే చూస్తుండగా మా ఫ్రెండ్ గాడు. అరే వేసేసారా నన్ను మొత్తం. ముగ్గపాలు. మనకు P90 తీసుకున్న ఒకటి చంపినాం కాబట్టి మళ్ళీ P90 ఇంకా మనకు ఛాన్స్ తీసుకున్న AC8 2 గ్లూ వాల్ అయితే వస్తుంది, ఒకటి మస్ట్రూమ్ అయితే వస్తుంది. లెవెల్ 3 మస్ట్రూమ్. స్ట్రక్ అవుతుంది గాయస్ ఎందుకో. అందుకే యూజ్ చేయక ఫ్రీ ఫైర్ యూజ్ చేయక చాలా రోజులైనా ఫోన్ అయితే స్ట్రక్ అవుతుంది గాయస్. ఓకే గాయస్, మనమైతే నలుగురు ఉన్నారు, మనం నలుగురు ఉన్నాం. స్టక్ అవుతుంది గాయస్. మళ్ళీ చూడండి గాయస్ మీరే నా పరిస్థితిని అర్థం చేసుకోండి గాయస్. కొత్త ఫోన్ కొనుక్కుంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నేను ఒక్కడినైతున్నా. వేసేసారు నన్ను కూడా. కానీ 2 4 రొట్లే వస్తే ఎట్లా కంట్రోల్ చేయను గాయస్ నేను.
ఈ- ఈసారి అయితే ఈ టీం మీద బాటగాళ్ళు వచ్చారు మొత్తం. అంటే నేను కూడా దాంట్లో బాటగాళ్ళు అనుకోండి. ఆగండి గాయస్, మా ఫ్రెండ్ పిలుస్తా. వీడియో అయితే పాస్ చేస్తున్నా గాయస్, మా ఫ్రెండ్ పిలిచేదాకా కొద్దిసేపు వేస్ట్ చేయండి గాయస్. ఫైనల్ మన ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఈడే మా ఫ్రెండ్ ఎంపీజీ అభిరామ్. ఈడు సిఎస్ స్టార్ట్ చేసిండు. ఏంది స్టార్ట్ చేయమంటే ఇప్పుడైతే మైక్ ఆన్ చేస్తున్నా గాయస్. बोल भाई नहीं 80 हेलो ఇప్పుడైతే వీళ్ళందరినీ అయితే మ్యూట్ చేద్దాం ఫస్ట్. వద్దు, ఇది వద్దు, మా ఫ్రెండ్ గారి అక్కడ ఉంచుదాం. హలో 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 అభిరామ్. హలో హలో హలో. ఇదేంది గాయస్ మైక్ ఆన్ చేయట్లే. అరే గ్లూ వాల్ నాకు కావాలి. దొబ్బేసిందిరా గ్లూ వాల్. ఒక నాకు చేసిన. రే 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 ఇదే నాకు ఉంచురా. ఇది కూడా తీసేసిండు. అరే మా ఫ్రెండ్ గారు పడ్డాడు. ఎవడ్రా అది? మా ఫ్రెండ్ కానీ టచ్ చేసింది. సో నా కొడుక దొంగ నా కొడుకు గాయ సీడ్ కూడా నన్ను చంపేసిండు. నా దగ్గర ఉన్న హలో 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 వినపడుతుందరా? వినపడుతుంది. ఇప్పుడే వాయిస్ పెంచారు కొద్దిగా. రూమ్ పెడతా అని సిఎస్ పెట్టినవేంద్రా? సరేలే ఇక. రే ఫుల్ కిల్ చేస్తున్నాడు. రే వెనకాల నుంచి వచ్చింది చూడు. ఫ్రెండ్ కూడా గేమ్ ప్లే చూద్దాం గాయస్. అరే వెనకాల ఇరికి రివైవ్ ఇరాయి. ఇరికి రివైవ్ పడుతుంది వచ్చింది నీకు. ఆపోనెంట్ ఒక్కడుండు గాయస్. ఆపోనెంట్ ఒక్కడుండు గాయస్. మన వాళ్ళు అయితే ఇద్దరు ఉన్నారు. రే 1v1 సిచ్యువేషన్ గాయస్. 1v1 సిచ్యువేషన్. ఏ కొట్టరా స్ప్రే దింపైన కొట్టరా అన్ని. గెలవాలి ఈ రౌండ్. రైట్ తెలివికల్లోడే. రే అవుట్ అవుతాం రే తమ్ముడు. కొట్ట XMB తోడు వేయాలి. రా అక్కడ వేసిన వేంద్ర నువ్వు. రైట్ రా. రే సూపర్ రా. 1v3 సూపర్. తీసుకోరే డబ్బులు తీసుకో. వీళ్ళు ఏందన్నా మైక్ ఆన్ చేసిరు. మళ్ళీ మనం ఈసారి P90 తోటి రప్పానే. కొద్దిగా వాయిస్ అయితే తగ్గిద్దాం. వాయిస్ 5 అయితే పెడదాం. స్టక్ అవుతుంది గాయస్. మళ్ళీ చూడండి గాయస్, మీ కళ్ళ ముందే
స్టోరేజ్ అటు సైడ్ అయితే ఉన్నాం 135 హెడ్ రాయ్ రివైవ్ బట్టరా అరే టీం మొత్తం నాకౌట్ గాయస్ వీడికి హెడ్ పడ్డది గాయస్ అయినా కావాలి 135 ప్లస్ 7 ఇంత 24 పడ్డది మళ్ళా 170 పడ్డది టోటల్ డ్యామేజ్ అయినా సావాలేదంటే అమరుడు ఇది మీద బాహుబలి సినిమానే చేయొచ్చు గాయస్ ఇదొక్క మ్యాచ్ తర్వాత మనకు ఫన్ కావాలి కాబట్టి ఒక రూమ్ అయితే ఆడదాం గాయస్ మన ఫ్రెండ్ గారితో 1v1 అంటే నేను ఓడిపోతాను అనుకోను గాయస్ మీ దయ వల్ల కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసి నేను గెలుస్తా గాయస్ ఈ సైడ్ ఏదో బాగు ఓకే ఓకే ఇది కొద్దిగా స్టక్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఇద్దాం వెనకాల నుంచి బాగు ఈ మ్యాచ్ కూడా పోతే బుగ్గ గాయస్ గుగ్గ పాల్ బోరీ పాల్ అయితే చంపేసిండు గాయస్ మొత్తానికి ఒక నాక్ చేసినా కానీ చంపేసిండు వీళ్ళ టీంలో ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఫస్ట్ గాడు నాకు తెలిసి ఫస్ట్ ముగ్గురు ప్రో ప్లేయర్లే నాకు P20తో లక్ వస్తుంది AC80 ఓకే ఈ 2 గన్లు అయితే తీసుకున్నాం గాయస్ నేనైతే ఇప్పుడు ఈ రౌండ్ మనమైతే ఇప్పుడు మ్యాక్ ఖాతా ఆన్ చేద్దాం హలో ఇదేందన్నా మైక్ ఆన్ చేయట్లే కూర్చుందాం అన్ని మూసుకు ఎదుటి వాళ్ళు గెలకనప్పుడు మనం ఎందుకురా అది జరుగురా చెత్త నా కొడుక అయిపోయింది నా బతుకు అయిపోయింది చెక్కేస్తారు స్ప్రే చేద్దామా లేకపోతే దింపేద్దాం మొత్తం పోయి గుడ్ జాబ్ అన్న మొత్తం రీకాయిలే అన్న అరే 1v2 అరే మొత్తానికి అయితే గెలిచిరు కదా సార్లే ఏందన్న ఇది ఒకసారి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ లక్ అన్న మీరైతే నన్ను ఏం మాట్లాడుతున్నా వీడు హలో నేను వచ్చిండా నువ్వేరా రూమ్ ఆడదాం చేసినా రూము యాక్సెప్ట్ చేస్తున్నా మళ్ళా పెట్టు ఏం చేస్తున్నావు వచ్చిన చూసి డబ్బులు క్రియేట్ చేయి హెడ్ షాట్స్ పెట్టు ఓన్లీ హెడ్ షాట్స్ అన్ని కన్స్ అన్లిమిటెడ్ యామో అన్లిమిటెడ్ కాయిన్స్
ఓకేనా? ఓకే, దమ్ క్రియేట్ చేయి. ఓకే అన్న, చూసి విన్నారుగా ఏం మాట్లాడినా. ఇప్పుడైతే ఫోన్ కూడా స్టక్ కావడం అయింది. రప్ప రప్ప అన్న, ఇప్పుడు చూడండి ఎట్లా ఆడుతున్నాం. ఓకే అన్న, క్రియేట్ చేసిండు. మీ దయ వల్ల నేను మంచిగా ఆడుతున్నా. స్టార్ట్ చేయి. ఓకే అన్న, స్టార్ట్ అయింది మ్యాచ్. ఇప్పుడు మనమైతే స్ట్రాటజీ వాడదాం. మన టెక్నాలజీ అన్నీ వాడేద్దాం గాయస్ ఈ మ్యాచ్లో. ఇదొకటి, రెండు వెస్ట్లు, ఇది బ్లూ వాళ్ళు, మిగతా డబ్బులతోటి సూపర్ రిపేర్ కిట్లు. రైట్, వాడైతే ఫోన్ చేస్తున్నా. వినండి ఏం మాట్లాడుతున్నా. హలో, చెప్పు. హలో, హలో, చెప్పు. గెలవాలా ఊడిపోవాలా? నీ ఇష్టం, నీకు వచ్చినట్టు ఆడు. గెలవాలా ఓడిపోవాలని అడుగుతున్నా. మనమైతే గెలుస్తాం. సారీ మనం ఓడిపోతాం కదా. అంటే మనమైతే ఓడిపోతాం గాయస్. మనం పెద్దోళ్ళ ముందర మనం ఎంత గాయస్. మనమైతే 1 ట్యాప్స్ ఆడదాం. ఓ బత్తాయో 1 ట్యాప్స్ మనకు సెట్గా గాయస్. లాంగ్ పోయి షార్ట్కి పోయకూడదు మాండి. మళ్ళీ అన్నీ తీసుకోవాలంటే కష్టం. ఆప్షన్ ఎక్స్ పెట్టిందిగా, కానీ మనం దేనికి వచ్చినాం? ఓన్లీ M1 తోటి కొడితే మొత్తం బ్లాక్లోకి పోవాలాడు. ఎట్లా నేర్చుకున్నారా అన్నాడు. ఓకే రైట్. ఈ సండే అయితే మంచి చిన్న గివ్ ప్లాన్ చేస్తుంది గైస్. అందరూ మీ ఓటీపీ మీ యూఐడి కింద కామెంట్ చేయండి. ఆ ఐడీలో ఏది ఎక్కువ లెవెల్ ఉంటే ఆ ఐడికి 50 రూపీస్ డైమండ్స్ అయితే టాప్అప్ చేస్తా. ఇది నాన్న 50 నేనైతే 50 రూపీస్ అయితే కొడతా గైస్ మీ ఐడికి. ఇది నా ప్రామిస్. ఓకే ధర ఒక 46 అయితే పడ్డది గాయస్. మరి రే ఆవురా మెడికెట్ బీక్కొని తమ్ముడు చోటే. $355. మొత్తానికైతే ఒక రౌండ్ అయితే గెలిచినాం గాయస్ డెజర్ట్తో కొట్టి. నేను మొన్నటి నుంచి అడుగుతున్నా గాయస్, మంచి ఎడిటింగ్ యాప్ ఏమైనా నుండి చెప్పని. మీరైతే ఎడిటింగ్ యాపే చెప్పగలరు నాకైతే.
ఆన్యం వచ్చినావు సెల్లే పట్టినావు లేచి హోంవర్క్ రాయరాదు చదవరాదా వీక్లీ సిలబస్ పెట్టిరాడా లే నేను పోయింది మళ్ళా ఒక రౌండ్ అయితే వద్దు పాయింట్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. రే ఆ షాట్ సూపర్ కొట్టింటారు ఆయన. అరే సూపర్ షాట్ రాదు. ఆ షాట్ ఎట్లా కొట్టిందో నాకు ఇప్పటిదాకా కోమ షాట్ అది. సూపర్ ఆడుతుంది గాయ సైడు. ఏదో అనుకున్నా నేను మంచిగానే ఆడుతున్నాడు. అసలు ఎందుకో స్టక్ అవుతుంది. ఇప్పుడు మంచి షాట్ కొడదాం. శివ 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 శివ. ఇది మనం రష్కి పోం. M177తో నన్ను కొడతారా? ఎవరనుకుంటున్నారా నేను? అరే స్టక్ అవుతున్నా కూడా 36 కానీ కంప్లీట్ షాట్ పడలే. మామూలు తుప్పా షాట్ పడ్డది. కంప్లీట్ షాట్ పడితే ఎప్పుడో కానీ నాకు వెస్ట్ పోయినా మళ్ళీ వచ్చినావు ఏంద్రో స్టక్ అవుతున్నావు కూడా నీకు కొడతారా? నాకు పెద్ద బ్యాటర్ కాదు. ఇంటికి పోయి ఆట నేర్చుకున్నారా తమ్ముడు? ఒక రౌండ్ దేవుడికి ఇచ్చిన 2 రౌండ్లు దేవుడికి ఇస్తామారా. ఇప్పుడు పాయింట్స్ అయితే ఈక్వల్ అయినాయి గైస్. నేను ఫేస్ రివ్యూలో అయితే మాకు 100 సబ్స్క్రైబర్స్ అయినాక చేస్తా గైస్. 100 ఫాస్ట్ కొట్టేయండి. 100 సబ్స్క్రైబర్సే. ఓహో ఆల్రెడీ వచ్చింది. స్టక్ అవుతుంది గైస్ చూడండి. పడ్డది నాగను మెడికెట్ బిక్కుండా దా. ఆల్రెడీ ఒక 36 2 56 పడ్డాయి. అయినా చావలేదంటే ఇప్పుడు 93 పడ్డాయి. ఇప్పుడు చచ్చిండు. కొడితే పెట్టి షాట్ హెడ్డే పడుతుంది. ఇది పాపం దిమ్మ తిరుగుతున్నట్టుంది. ఎట్లా కొడుతుండ్రా ఇడు అని. ఈరోజు వీడియో పెట్టడానికి కారణం ఏంటిదో తెలుసా గాయస్? ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కావాలిగా. ఈరోజు నుంచి డైలీ సండే అయినా సాటర్డే అయినా ఒక్క వీడియో అయితే వస్తుంది గాయస్ మీకు. ఇంట్లో లేదో బేవస్గా తిరిగినా కానీ ఈరోజు నుంచి డబ్బులు లేకుండా ఏ పని చేయండి గాయస్. ప్రాఫిట్ పూల్ది. అరే డెజర్ట్ రా ఇట్లా కొట్టిండ్రా. తోపు కొట్టిండన్న ఇది డెజర్ట్ తోటి. ఓకే ఇవన్నీ కొందాం. టైం అయితే అయిపోయింది. రైట్ ఈసారి అయితే మనం గెలవాలి. ఈసారి గ్లూ వాల్ యూజ్ చేయకుండా ఆడదాం కొద్దిగా. యూజ్ చేస్తూనే ఉంటా కదా. వచ్చిండు ఆల్రెడీ చూడండి వచ్చిండు. దొంగ దెబ్బ తీద్దాం అనుకున్నా.
అరే ఇట్లా కొడుతుండ్రా స్టార్ట్లు. మన కంబ్యాక్ ఇవ్వకపోతే మొత్తం సంకనాకి పోతుంది రౌండ్ మొత్తం. కంబ్యాక్ ఇద్దాం. చూడన్న డెజర్ట్ ఈగల్ కొట్టడానికి కూడా డబ్బులు లేవు. సరే 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 ఏం పర్లేదు. 3 ఆడి మనకు 3 వాళ్ళకి 4. అరే డెజర్ట్ యూజ్ చేయకుండా షార్ట్ రేంజ్కి రా. ఇంకా డెజర్ట్లో యూజ్ చేద్దామంటే దూరం ఏడికి పోతున్నారా? షార్ట్లకు రా. ఆల్రెడీ 3:45 కంప్లీట్ షార్ట్ పడట్లే ఏడికి. సరే నువ్వు వచ్చేదాకా నేను ఇంట్లో ఉంటా. ఏం చేసుకున్నావు చేసుకున్నావు. వచ్చేదాకా ఇంట్లో ఉంటా. దా సో వెళ్తే దానికి తీసిన కానీ కంప్లీట్ షార్ట్ పడట్లేదు. పైకి ఎక్కుతున్నావు. ఎక్కు నువ్వు ఎక్కురా రే ఎక్కు చోటే. షార్ట్ రేంజ్ కింగ్ రైడా. ఈడేంద్ర గుంజకపోతున్నా. దారా బయటికి. నాకు డెజర్ట్ ఇక లేదురా స్టాక్ ఆడదామంటే. ఉట్పెక్కర్తో ఏమైనా ఆడుతున్నా వీడు. సరే మనం ఉట్పెక్కర్తో ఎట్లా ఆడతామో చూపిద్దాం వీడికి. ఫస్ట్ ఒక డెజర్ట్ నెక్స్ట్ ఓకే ఉట్పెక్కర్ కొన్నాగా రైట్ దారా చూసుకుంది. ఇప్పుడు దారా ఇప్పుడు మా అయ్యాలి కుట్టపోతే నీ పేరు మార్చుకుంది. దారా 2 రౌండ్లు గెలిచినావుగా. స్ట్రక్ అయితే ఇంకా నాకు స్ట్రక్ కాకపోతే ఎట్లా పడితే అట్లా పట్టేది దాన్ని. డెజర్ట్ ఈగల్తో నీ పని అవుతుందా? ఏంద్రా నేను పోతున్నాను.
మరి ఫుల్ ఎత్తు తీసిండు ఎట్టగాడు. టేస్ట్ ఎట్లుంది? బాగుంది 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 బాగుంది. ఆట అయితే ఏడుది మస్తుగా ఉంది కానీ నా దగ్గర కదరా ఈ ఆట. 6% నా హెల్త్ ఏమిటైతే ఇద్దాం. షార్ట్ రేంజ్ అది కూడా ఎమ్మన్న సెవెన్తో నాతో కొడతావారా, నన్ను కొడతావారా? నా ఎలిమెంట్ అయితే పోయింది. మనం అయితే కొట్టేసినాం కదా సక్సెస్ఫుల్గా. దారాన్ని సంగతి నాకు దాకా ఉడ్పెక్కడితో కొడదాం అనుకున్నా యాక్చువల్గా. అవునా కొడగా ఉడ్పెక్కడితో ఇద్దరు నా స్కోర్ అయితే 5-5 వస్తుంది గాయస్. ఇప్పుడు ఏదైతే అదే ఉత్పెక్కర మళ్ళీ ఉత్పెక్కర ఉత్పెక్కర కింగ్ అని బతుకుతున్నావు కదరా. దా చూసుకుందాం దా. ఉత్పెక్కర్లో నన్ను ఓడియడం నీ వల్ల కాదురా. ఏమనుకున్నావురా నన్ను నువ్వు? బయటికి దా బయటికి దా. ఓకే ఓకే ఇన్ని ఏమన్నా బయట చూద్దాం. ఓకే 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 ఓపెన్ ఎట్లా 3 బుల్లెట్లు కిందనే పెట్టినా. స్టక్కింగ్. అరే ఆడికి పడ్డది నాకు పడ్డది. ఇప్పుడు వస్తుంది సారీ నానా కొడగా వినవరా. ఇంత చెప్పినా వద్దురా. మన దగ్గర సూపర్ మెడికెట్ ఉంది. నువ్వు కూడా మెడికెట్ వేసుకుంటున్నావు. ఓహో నా చేతులు ఎమ్మండ బయట తోటి సావాలని ఆశ అనుకుంటే నా మరి డెజర్ట్ ఆడదాం. అరే హెల్త్ 69 పడ్డాదరా. సైలెంట్గా ఉంటారు. మీదకి వస్తున్నాం. మనమైతే ఇప్పుడు టాప్లో ఉన్నాం గాయస్. ఈ టాప్ లాస్ట్ వరకు ఉంచుకొని గెలవాలి మ్యాచ్. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ప్రిపేర్లో చాలా సీజన్స్ పడ్డాయి. మీరు ఏ లెవెల్లో కామెంట్ చేయండి. మీ 60 లెవెల్. ఇటు నుంచి అయితే పోయి ఏ చేద్దాం. ఇక్కడ లేడు అనిపించారు. ఎటు పోతున్నారో వెనకలు ఉంటాయి. పడాల్సిన షాట్ మిస్ అయింది కదా సార్కి. ఇప్పుడు పడ్డదిగా. న్యూస్ పేపర్ యూజ్ చేయను కదా దీనికి. ఇట్లా కొడుతుంటేనే నన్ను పేపర్ యూజ్ చేయను. చాలామంది నీట్ పేపర్ యూజ్ చేద్దాం, నీట్ పేపర్ వద్దంటారు.
ఓకే గాయస్, ఇప్పుడు మనం పైకి పోయి కొట్టేద్దాం. ఉప్పు కట్ట చేసి నన్ను ఆప్షన్ నెక్స్ట్ అయితే తీసుకుందాం. మనం అయితే వేసేద్దాం. అరే ఇదేందన్నా ఇది టీమ్ అప్ నహీ చల్తా హే. ठीक है జరే నాకు సైక్ తెప్పి వాగ్దా టీమ్ అప్ వద్దే వద్దారే కొట్టుకుందారా. మనమైతే నెట్లే నీ రౌండ్ అయితే క్లియర్ చేయాలి. ఈ రౌండ్ ఈడేందన్నా ఈడ చెత్తన కొడుకుండు. నేను బ్లాక్ చేసేడు దొంగన కొడుకు. చెత్తిండ్రా సా. అరే అన్ని 92లు పడ్డాయి, ఇంకా కాలేదేందన్న ఈడు. పడాల్సిన షాట్ అక్కడ మంచిగా పడట్లే. సావు జూన్ సావు. అరే M10 తోడు కొట్టినన్నాడు. ఇప్పుడైతే 7-7 అన్నా. ఎవరు గెలుస్తారు నాకు పాయింట్, మనం గెలుద్దాం. ఇద్దరు ఇటు సైడ్ వస్తాడు చిన్ను కూడా. ఈసారి రిస్క్ వద్దన్న. అన్న అయిపోయిందన్న, ఎగ్జామ్ మొత్తం పోయిందన్న. ఆడే గెలిచిందా. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే రివెంజ్ అయితే ఉంటుంది. రివెంజ్ వీడియో అయితే రేపే నేను వస్తాను గాయ్స్ ఖచ్చితంగా. హలో 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 హలో
ఈడేదో మాట్లాడుతున్నా. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో ఏదైతే కంపల్సరీ ఏందైతే ఉంటుంది. అందరికీ బాయ్, టాటా, గుడ్ బాయ్.